ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒకటే అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారన్నమాట. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన సిబిఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే 6 నెలలు దానికి అతిగతి లేదన్నారు. దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటని చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలుగా మార్చుకొని కొల్లగొట్టారని ప్రధాని మోదీ, అమిత్ షా ఆరోపించింది నిజం కాదా అని చెప్పేసి, మీకు ప్రధాని వద్ద పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోర్టులో కొలబెట్టిన కేసీఆర్, హరీష్ రావును, కార్ల దందాలో కేటీఆర్ను బొక్కలు వేయాలి, వాళ్లను బెదిరించడం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోనే తెలంగాణ ప్రజల ఆవేదన, ఆకాంక్షను తెలుసుకున్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ అయితే చెప్పారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పేసి విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంటే కుటుంబం అంతా ఒకటే విషయం చెబుతున్నారని, దిగిపోతే అంటూ దాడి చేస్తున్నారని ఇంకా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాలమూరుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు గతంలో ప్రధాని మోదీ పాలమూరు పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి వస్తున్నారని నిలదీశారు. ఎంతమందిని తీసుకొచ్చినా రాష్ట్రంలో ఒక మున్సిపాలిటీ కూడా గెలవలేరన్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. 2 ఏళ్లలో ఎన్నో చేశామనమాట. ఇక 2 ఏళ్ళు ఏం చేశారని మాట్లాడుతున్నారని, 10 ఏళ్ళు బీఆర్ఎస్, 12 ఏళ్ళు బీజేపీలో పాలనలో ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. తాము చేసింది చెప్తే గుండెలు పగిలి చేస్తారని, అదేవిధంగా 2 ఏళ్ళు అదేవిధంగా 70,000 ఉద్యోగాలు కల్పించాలని, హాస్టల్ గురుకుల విద్యార్థులకు మెస్ ఛార్జీలు అంటే 40 రూపాయలు ఇలా పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలు 200 పెంచామని, 25,000 కోట్లకు 100 యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామని, వచ్చే ఏడాది నుంచే విద్యార్థులు అల్పారా అందిస్తామని, చెప్పదండి డిగ్రీ కళాశాల, హుస్నాబాద్ ఇంజనీరింగ్, లా, అదేవిధంగా సో ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక అదేవిధంగా ఇవన్నీ కూడా చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక 9 రోజుల రైతు భరోసా ఇచ్చామని, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరామని, సో మొత్తానికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో సిబిఐకి ఇచ్చామని, అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయలేదని, ఇక